నాకైతే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అబ్బా, అసలు మైండ్ నుంచి పోట్లేదు మూవీ. నా పేరు ముఖేష్, ఆడబడుతుంది ఇప్పుడు. పాపం నిఖిల్ మస్తు కష్టపడుతుంది. జరుగురు నిఖిల్ చూపిస్తా అందరికి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు ఏంటి అంటే నిన్న 23 మూవీకి వెళ్ళా కదా, నాకైతే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అబ్బా, అసలు మైండ్ నుంచి పోట్లేదు మూవీ. వెంబడే ఏం ఆలోచించకుండా వెంటనే మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. ఈ రోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తా. అండ్ నాతో పాటు ఇప్పుడు మహేష్ అన్న కూడా వస్తున్నాడు. మహేష్ అన్నకి ఏం చెప్పిన అంటే, స్వాములు రెడీ అవుతారు కదా, అయ్యప్ప స్వాములు డ్రెస్ ఉంటది కదా, అది ఉంటే లోపల రాణిస్తారు అని చెప్పిన. రెడీ అయిపోయిండు, మొత్తం సేమ్ స్వామి లాగా రెడీ అయిపోయాడు. రెడీ అయిందంట, ఆయన పిక్ చేసుకోవాలి. సో వెళ్దాం. అయ్యప్ప స్వామి లాగా రెడీ అయినా లేకపోతే నార్మల్ రెడీ అయినా చూడాలి, వెళ్ళి. చలో, ఎవరైనా మూవీ ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి మూవీస్ చాలా రేర్ వస్తాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ అయితే, వెళ్ళండి. మహేష్ అన్న వచ్చాడు, చూడండి ఒకసారి. ఏయ్, మాలాడలో రమ్మన్నా నిన్ను, అయ్యప్ప స్వామి డ్రెస్ వేసుకోరమ్మన్నాగా. పద లేట్ అయింది, పా. వచ్చిండు, వెళ్తున్నాం. ఇంకా వచ్చేసినాం. 2:15 కి మూవీ టైం. 2:15 అయిపోయింది ఆల్రెడీ. స్టార్టింగ్ మిస్ అయితే ఏమో, స్టార్టింగ్ మస్తుంటది. నా పేరు ముఖేష్, ఆడబడుతుంది ఇప్పుడు. కష్టాలన్నీ కొండకి అందరు మూవీకి వెళ్తారు. ట్రాఫిక్ జామ్ చూడండి, 23 ఎఫెక్ట్. ఓర్ నాయన, ఓరి దేవుడా, చిన్న టైం అవుతుంది వీళ్ళకి. ఓ మై గాడ్, ఘోరం కదా. దగ్గర కిలోమీటర్ ఉంది ట్రాఫిక్, కిలోమీటర్. ఫైనల్లీ అయిపోయింది మూవీ. ఇప్పుడు మళ్ళీ తినడానికి వచ్చినాం. కొంచెం ఆకలి అవుతుందని చెప్పి, మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. కొంచెం కాదు, పొద్దున కూడా ఏం తినకుండా వచ్చిన. సెకండ్ టైం కూడా కొంచెం కూడా బోర్ కొట్టలేదు మూవీ. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వచ్చాడు మహేష్ బాయ్. హాయ్. ఇల్లు పక్కన ఉంచుకొని తినక తింటవేంది ఇల్లు. హాయ్ అన్న. ఇంకో ఇతను వచ్చేసి అఖిల్ వాళ్ళ డాడీ, అఖిల్ నిఖిల్ వాళ్ళ డాడీ. హాయ్ అన్న. అఖిల్ నిఖిల్ వాళ్ళ పెద్దనాన్న. హాయ్ అన్న. బాబాయ్, సారీ, ఈయన పెద్దనాన్న. బాబాయ్ ఈయన పెద్ద అన్న. నాకంటే ఇంకా ఆయన పెద్ద, పెద్ద ఆయన. రెండు ఈయన 3 4. చెప్పలే ఇంకా స్టార్ట్ కాలేదు. నా పాప బర్త్డే. ఎవరు పాప? నా పాప. ఏడ్చిండు సినిమా ఇందాక, ఘోరంగా ఏడ్చిండు. తీసుకోవాలి, బుక్ చేయండి, ఫోన్ చేస్తా. ఆయన కూడా తీసుకోలేదు. ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి. అరే నీకు ఏదో ఒకటి. అరే నేను డబ్బు బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. పాప బర్త్డే ఎప్పుడు? బర్త్డే ఎప్పుడు నాన్న ఇది? సేమ్ చిన్నదానిలోనే పెద్ద సేమ్ ముఖం. పెద్దది కదా, నడిపామ వేరే ఉంటది కొంచెం. అఖిల్, నీ బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్? పాపం నిఖిల్ మస్తు కష్టపడుతుంది. జరుగురు నిఖిల్ చూపిస్తా అందరికి. నిఖిల్ పైన ఎందుకు ఎట్టుకున్నావు తల మీద? కనబడద్దని. బాగుంది, గ్లౌజెస్ కూడా చేతికి. నువ్వు తినుకుంటుండు, నువ్వైతే తిను. మహేష్ అన్న లెక్క 3 పిల్లలు లేరు. మహేష్ అన్న లాగా 3 పిల్లలు లేరు. మమ్మీలా ఉన్నారు సేమ్ అందరూ. మమ్మీ పడుక
పోయి స్పీకర్ ఎత్తుకురా పోరా. స్పీకర్ కావాలి ఇప్పుడు ఇక్కడ మరి. పార్సల్ చేయి. ఒక్కొక్క బయట కోసం తిను. ఇదేంటి కునాఫనా? అక్కడ కునాఫానే రాలేదు అది. ఎందుకెళ్ళి ఇట్లా కునాఫా అంటే గ్రీన్ కలర్ ది. కునాఫనే బాగుంది. అవునా? ఏ పార్సల్ చేసిరా. హే గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చిన. ఒకసారి అంకుల్ ఏం చేస్తుందో చూసొద్దాం. బాగున్నారా? బాగున్నాండి. నీ వీడియో వచ్చింది చూడు, వాళ్ళ అంకుల్ నేను తిట్టింది మీది. అంకుల్ బాగున్నావా బిడ్డ? ఏదో మీ దయ. ఎక్కడ ఉన్నావు? ఏం కదా? ఏ ఊరు పోయినావు? పొద్దున పోయినావు? గచ్చిపోయి పోయించిన అంకుల్, షూట్ ఉండే. పోయినావా? ఏమో వాళ్ళకి తెలుసు. నేను తింటా, నేను సపరేట్ తెచ్చుకుంటాను. అదేముంది, మీ అమ్మతో మీ నాయనతో తెప్పి మరి. ఎంత పడుతుంది? తెప్పియండి. కరుస్తాడు రే. ఒక ముద్దిస్తానే. ఎక్కువ మందా? ఎక్కువనా? మంచిగా అయిందా? మందుకు మొగని పోయినాయి. అంతే చెప్పక. అర్ధరాత్రి లేచి మొత్తం చుట్టూ తిరుగుతున్నట్ట. కిందంగా దేవులాడుతున్నట్టు, మీద కాదు. ఈయన పడుకుని ఉండే ఇవాళ కాళ్ళు చేతులే దేవులాడుతున్నట్టు. నాకు లక్ష్మి చెప్పి ఒకటైనా అవుతుంది మొన్న అన్నాడటగా. ఓకే, జ్ఞాపకం వస్తుంది. అటు ఉంటే ఇటు మంచి తలిగేది, ఇటు చెయ్యి తలిగేది. నా మీద ఎత్తిపోయింది అనేది, చెయ్యి ఎత్తిపోయింది నా మీద అనేది. అరే ఈ మంచి ఎక్కడ మంచం ఏర్పడి తిరుగుతున్నాయి. ఇక్కడ అక్కడ మొత్తం 2 మంచాలు ఈయన తిరుగుతుంది. వేసుకుంటున్నా అంటే ఏమిలే, నేనే తింటున్నా బిడ్డ మంచిగా హ్యాపీగా. అయ్యా మీ అమ్మే చేసింది మటన్. మటన్ చేసింది మీ అమ్మ. మాట మాట్లాడకండి. నువ్వు ఉంటే ఉండే దాన్ని తింటావా తినవా? ఫైట్ వస్తుంది. ఇక్కడ అదే అంటున్నా. మామిడికి ఇంకా పట్టుకోవాలి నా దగ్గర. మరి ఎందుకంటే ఆదివారం కదా, రూట్ లేదుగా. నా రూరు పడుకో. అయితే నేను ఏమంటున్నా అంటే, జర అన్నం మన రొట్టె తిన అంటున్నా. అన్నమైనా తినిపి, రొట్టె అయినా తినిపి. ఆయనకా? నీకేం పెట్టాలి ఇప్పుడు? ఏదొద్దు. మటన్ కూరతోటి ఇప్పుడు అన్నం ఉంది, నీకు ముద్ద పెట్టమంటే పెడతా. బాగుంది. మటన్ మాత్రం సూపర్ ఉంది. మటన్ బాగాలేదు, వద్దునేలు మటన్ బిడ్డ. మటన్ బాగాలేదని బాగా చెప్తూ అన్నదా? బాగా అదే చెప్తుండ. మటన్ బాగలేదు, లక్ష్మక్క ఉండింది అని. ఇప్పుడు మన ఎవరు సప్న వచ్చినట్టుంది. ఉప్పు కారం తక్కువ వేసింది. టెస్టే ఉంది కానీ ఉప్పు కారం తక్కువ వేసింది. ఉప్పు కారం అని నోటి లేకుండా మనం తినలేము. నా వల్ల కాదు. రేపు మా కాలనీలో బోనాలంట. రేపు ఫుల్ దావత్ ఇస్తారు వీళ్ళు. అంకుల్ రేపు దావత్ ఉందా లేదా? ఉంది బిడ్డ, గట్టిగా గట్టిగా అంతే. దావత్.
ఎంత అయినా పర్లేదు. అంకుల్ ఏడ వస్తున్నారు రేపు? ఈ నాకు వస్తున్నాం బిడ్డ, ఆ? ఏడని పోతున్నాం, అందరిని పిలుస్తున్నాం. ఆ, అయ్యా ఆ, సంతోషం, హ్యాపీగా తినే, హ్యాపీగా పోవాలి. ఆ. అందరు మంచిగా ఉండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. అంతే. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనకి ఎందుకంటే హ్యాపీగా ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారు చూసుకోవాలి మన అందరినీ. అవును. ఆమె నచ్చినట్టుగా మనం ఆ జాబ్ అది మనం ఆమెకు ఒప్పగించాలి. ఆ అంతే. ఒప్పగింతలు ఇయ్యాలి. అంతే. రెండు ఏడానికి వస్తున్నావు, మా అల్లుడు వస్తాడు, రేపు వీడియో తీస్తాడు, అన్ని జర హంగామా ఉంటది. ఎవరు? మీ అల్లుడు అంటే నువ్వే ఇక. ఆ, నేనా? అల్లుడు ఈనాటు ఆ, అదే వస్తాడు, హంగామా చేస్తాడు, ఇల్లు చేడదాకా. ఆ. ఎవరు వచ్చినా పర్లేదు, కొంచెం మందు పోద్దాం, మొత్తం పండ పెడదాం, మనం డాన్స్ చేద్దాం. ఎవరిని అల్లుడిని మనబెట్టి మనమైతే అది కాదు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ బాయ్ అంకుల్. బాయ్. నా బాయ్. గుడ్ నైట్. బాయ్ రా. చలో గైస్, ఈ రోజు ఇది మరి మ్యాటర్. చలో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.